హాయ్ ఆల్. చాలామంది ఈ రైస్ తింటే తగ్గుతుంది, ఆ రైస్ తింటే తగ్గుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ రైస్, ఏ రైస్ అనేది కాదు, ఎంత పోర్షన్ మనం తీసుకుంటున్నాము, కార్బోహైడ్రేట్ రేషియో ఎంత తీసుకుంటున్నాము. ఎందుకంటే యూనివర్సల్ సైంటిఫిక్ ఫిలాసఫీ ఒకటి ఉంది. ఏంటి అంటే మనం తీసుకునే ప్రతి మీల్లో 40% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మ్యాండేటరీగా ఉండాలి, 30% ఆఫ్ ఫ్యాట్, 30% ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ అయి ఉండాలి. సో ఇలాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాకింగ్ చేస్తున్నామా, యాక్టివిటీ ఉంటుందా, ఓవరాల్గా పర్ వీక్లో 150 to 160 అవర్స్ మనము ఫిజికల్ యాక్టివిటీ మీద టైం స్పెండ్ చేస్తున్నాము. చాలామంది ఇక్కడే నెగ్లెక్ట్ చేస్తున్నారు. దయచేసి దీన్ని రెక్టిఫై చేసుకోండి. వాట్ ఎవర్ ఫుడ్, ఒకవేళ కాస్ట్లీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ మనం తీసుకున్న లైఫ్ స్టైల్ యాక్టివిటీ లేకపోతే ఆ డయాబెటీస్ కంట్రోల్లోకి రాదు. డయాబెటీస్ అనే కాదు, ఎనీ లైఫ్ స్టైల్ డిసీజ్ కంట్రోల్లోకి రాదు. ప్రాపర్ టైంకి నిద్రపోకపోతే ఏ న్యూట్రిషన్ కూడా ఉపయోగపడదు. ముందు చేంజ్ చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్ యాక్టివిటీ, ఆ తర్వాత ఫుడ్ కరెక్షన్స్. థ్యాంక్ యూ.